విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ గారికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తిగా విజ్ఞప్తి. ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో నెంబర్ 22లో ఉన్నటువంటి అనేక అసంబద్ధాలను సవరణ చేయాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకి ఒక పోరాటానికి పిలిపిస్తే దానికి ఆ పోరాట మెమోరాండానికి అదే మన కోన శశిధర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు విజయరామరాజు గారు కూడా చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో ఆ జీవోకి సంబంధించినటువంటి అనేక అసంబద్ధాలను సవరణ చేయడానికి అటు అధికారులకి ఇటు ఉపాధ్యాయ సంఘాలకి కొన్ని ఒప్పందాలు కుదిరినాయి. ఇటువంటి ఒప్పందాల్లో ప్రధానంగా సెకండ్ గ్రేడ్ టీచర్లకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా పట్టుడితే దానికి అంగీకరించారు మన విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారు. మొత్తం ఈ బదిలీల యొక్క ప్రాసెస్ అన్ని కేడర్లో పూర్తయిన తర్వాత సెకండ్ గ్రేడ్ టీచర్లు యొక్క ప్రాసెస్ మొదలయ్యేసరికి ఏదైతే ప్రజాస్వామ్యంగా ఇచ్చినటువంటి హామీగా ఉన్నటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్కి భిన్నంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పి ఒక అప్రజాస్వామికంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ని సైట్లో ఎనేబుల్ చేయటం ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో 2017లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం వేలాది మంది ఉపాధ్యాయులు డిఈఓ కార్యాలయాన్ని 2017లో ముట్టడించడం జరిగింది. తదుపరి నెక్స్ట్ డే డైరెక్టరేట్ని ముట్టడించడానికి పోరాటానికి పిలిపిస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాస్ గారిని ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కారు, అది కరెక్ట్ కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాలు పిలిచి మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈరోజు అన్ని డిఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున వేలాది మంది ఉపాధ్యాయులు ముట్టడించారు. కానీ విద్యాశాఖ నుంచి మాత్రం ఏ విధమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. దాని కారణంగా 9వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, అదేవిధంగా 10వ తేదీన డైరెక్టరేట్ ముట్టడికి కూడా ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పోరాటం ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని నేను ఈ రోజున విద్యాశాఖ మంత్రి గారికి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తితో ప్రభుత్వాలు ఇబ్బందులు పడినాయి తప్ప ప్రభుత్వాలు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా మీరు స్పందించి వారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్రజాస్వామ్యంగా ఏదైతే హామీ ఇచ్చారో ఎడ్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా విద్యాశాఖ అధికారులు మీరు ఆదేశించాలని చెప్పి మీరు కూడా కలగజేసుకోవాలని చెప్పి కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మిమ్మల్ని సౌనీయంగా కోరుతా ఉన్నాం.